కత్తి పట్టినవాడు ఆ కత్తికే బలవుతాడన్నది కఠిన వాస్తవం. దందాలు దౌర్జన్యాలు చేసే వాళ్లకు ఎప్పటికైనా శిక్ష తప్పదు. రౌడీయిజం చలాయించినంతకాలం కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు కొందరు. కానీ ఏదో ఒకరోజు పాపం పండుతుంది, ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే అలాంటి ఆకురౌడీల వల్ల ఎంతో మంది యువకులు తమకు తెలియకుండానే ఉచ్చులో చిక్కుంటున్నారు. అన్యాయాన్ని ఎదిరించేందుకు కత్తిపట్టి ఆవేశంలో నేరాలు చేస్తున్నారు. నరరూప రాక్షసుల్లా తయారైన ఓ మార్కెట్ రౌడీకి ఎలాంటి గతి పట్టిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. పెరిగిన ధరలతో జనం పడుతున్న ఇబ్బందులు, సరుకులు కొనుక్కునేందుకు జరిగే బేరసారాలు ఆ మార్కెట్లో ఎప్పుడూ కనిపించే దృశ్యాలే. ఆ రోజు మాత్రం అందరూ షాక్ అయ్యారు. పట్టపగలు అందరూ చూస్తుండగా మారణ హోమం జరిగింది. అక్కడి వ్యాపారులంతా తమకు దీపావళి వచ్చినట్లు ఫీల్ అయ్యారు. ఒక్కరు కూడా అయ్యో పాపం అనలేదు. అలా ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఇతను యాస పుల్లారెడ్డి, అందరూ యాసన్న అంటారు. 10 ఏళ్ల కిందట ఇదే మార్కెట్లో ఓ షాపులో పనిచేసేవాడు. మరిప్పుడు ఆ షాపుల యజమానుల దగ్గర మామూలు వసూలు చేస్తున్న రౌడీ. వీళ్లు రావడాన్ని గమనించిన ఒక అతను ఎవరికో ఫోన్ చేసి, రేయ్ వాడొచ్చాడ్రా అన్నాడు. హుందాగా నడుస్తున్న యాసన్న ముందు హీరోలా దూకి మార్కెట్లో అందరూ చూస్తుండగా కత్తి తీసి కసితీరా పొడిచేశాడు. యాసన్న అరుస్తూ వెనక్కు చూశాడు. అతని అనుచరులు ఎవ్వరూ లేరు. రే రవీంద్ర, చంపేశావు కదరా అంటున్న అతని మాట పూర్తవకముందే మళ్లీ కసితీరా పొడిచాడు.
ఆరు శవాలు. అక్కడున్న వాళ్ళంతా ఆనందిస్తున్నారే తప్ప అయ్యో పాపం అన్నవాడు ఒక్కరూ లేరు. ఇతడు రవీంద్ర, పక్కనున్నది శ్రీధర్, శ్రీకాంత్, ఆ పక్కన నడుస్తున్నది కళ్యాణ్, చాణక్య, వెంకన్న, ప్రసాద్. యాసన్నను రవీంద్ర అంత దారుణంగా చంపాడంటే అతనిపై ఎంత కక్ష ఉండి ఉండాలి. అసలు యాసన్న ఎవరో, రవీంద్ర ఎందుకు అలా చేశాడో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.